ఓం శాంతి. అమృతధార కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. గత ఎపిసోడ్లో మనం చాలా విషయాలు తెలుసుకున్నాము. శాంతి అంటే మన స్వధర్మం అని, మన లోపలే ఉందని. మరి శాంతిని ఏ రకంగా కోల్పోతున్నాము, డే టు డే లైఫ్లో శాంతి ఎంతవరకు అవసరము, శాంతిగా ఉండడం వల్ల ఏమేం లాభాలు, ఇలా చాలా విషయాలు తెలుసుకున్నాము. మరి ఈరోజు మరికొన్ని కొత్త విషయాలు శాంతి గురించి అండ్ సంతుష్టత గురించి తెలియచెప్పడానికి మన ముందు విచ్చేసి ఉన్నారు బ్రహ్మకుమారి పార్వతక్కయ్య గారు. పార్వతక్కయ్య, ఓం శాంతి. అక్కయ్య, శాంతి అని అంటున్నాము, అయితే శాంతి మన స్వధర్మం అని మీరు చెప్పారు. మరి ఈ శాంతిని మనం ఏ రకంగా ఎక్స్పీరియన్స్ చేయగలము, దాన్ని మన లోపల ఏ రకంగా డెవలప్ చేసుకోగలము? శాంతి గురించి మనం విశేషంగా చూసినప్పుడు శాంతి యొక్క ప్రభావము మన డే టు డే లైఫ్ యాక్టివిటీస్ పైనే కాకుండా, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ క్వాలిటీ లైఫే కాకుండా, శరీరం యొక్క మెయిన్ ఆర్గాన్ అయినటువంటి లంగ్స్ పైన పడుతుంది. అయితే ఈ విషయం చాలామందికి తెలియదు. అందుకే మనం టెన్షన్లో ఉన్నప్పుడు బ్రీతింగ్ రేట్ కూడా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో మనం శరీరం పట్ల ఎంతో శ్రద్ధ తీసుకుంటాం కాబట్టి మన స్వధర్మము అయినటువంటి శాంతిని మనం తప్పకుండా ఎక్స్ట్రాక్ట్ చేసి డే టు డే లైఫ్లో యాక్టివిటీస్లో ఉపయోగించాలి. అయితే మనం శాంత స్వరూప ఆత్మని మనం తెలుసుకున్నాం, స్వయం గురించి మనం చర్చిస్తూ ఉన్నాం కాబట్టి. కానీ ఈరోజు నా మీద నాకే అనుమానం వేస్తుంది. ఎందుకంటే ఎక్కువగా అశాంతి లోపల ఉంటున్నాను, దుఃఖం లోపల ఉంటున్నాను, ఇంటర్నల్గా కూడా సమ్ కేయాస్ నడుస్తూ ఉంది, మెంటల్గా కూడా సమ్ అప్సెట్నెస్, క్లటర్ నడుస్తూ ఉంది. కాబట్టి శాంతి నా స్వధర్మము అంటే నేను నమ్మలేకపోతూ ఉన్నాను. ఇంకొకటి, శాంతి లేకపోవడం వలన ఎక్కువగా కోపంలోకి వస్తూ ఉన్నాను, ఇరిటేషన్ అవుతూ ఉన్నాను, ఫ్రస్ట్రేషన్ అవుతూ ఉన్నాను, రిలేషన్షిప్స్ కూడా స్పాయిల్ అవుతున్నాను. కాబట్టి ఫస్ట్ నేను శాంతి యొక్క ఇంపార్టెన్స్ని, నెసెసిటీస్ని రియలైజ్ అవ్వాలి. సో ఇప్పుడు ఆ సమయం అనేది వచ్చింది. సో ఫస్ట్ వచ్చేసి నేను శాంత స్వరూప ఆత్మని. ఏ విధంగా శరీరానికి ఫుడ్ ఇస్తామో, లేదా అనారోగ్యం వచ్చినప్పుడు శరీరానికి ఎస్పెషల్గా క్యాప్సూల్స్ ఇస్తాం, ఇంత డోస్ అని చెప్పి క్యాప్సూల్స్ ఇస్తాం. ఓవర్ డోస్ అనేది ఇవ్వము. 3 times 4 times యూజ్ చేసుకోవాలి, రోగము పూర్తయ్యేంత వరకు కూడా వీటిని యూజ్ చేసుకోవాలి అని డాక్టర్ మనకి ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు. అలాగే ప్రిస్క్రిప్షన్ ఫర్ పీస్ అన్నమాట. ప్రిస్క్రిప్షన్ ఫర్ పీస్ వచ్చేసి శాంతికి సంబంధించి ఆ ప్రిస్క్రిప్షన్ ఎవరు ఇవ్వగలరు అంటే అవినాశి సర్జన్, శాంతికా సాగర్. అవినాశి అంటే అంటే మనకి బయట కనిపించే జస్ట్ నార్మల్ డాక్టర్స్ కాకుండా అంటారు కదా, నార్మల్గా కూడా ఏమంటారు, వైద్యో నారాయణో హరి. నార్మల్ డాక్టర్ని కూడా, వైద్యుడిని కూడా నారాయణ్ మరియు హరితో పోలుస్తారు, అంటే భగవాన్తో పోలుస్తారు అన్నమాట. ఆయన మామూలు శరీరానికి సంబంధించినటువంటి డాక్టర్. కానీ మనం బయట వస్తువుల వలన లేదా సూక్ష్మమైన వస్తువుల వలన శాంతిని పొందలేము. అంటే ఏ వస్తువైనా సరే మరి మనకి టెంపరీగా రిలీఫ్ ఇస్తుంది. మళ్ళీ మనం స్విట్జర్లాండ్ వెళ్ళినా కానీ, సముద్ర తీరానికి వెళ్ళినా కానీ, దేవాలయం యొక్క మందిరానికి వెళ్ళినా కానీ, ఇష్టమైన పని జరిగినా కానీ, ఎవరైనా వ్యక్తులు ఇష్టం మన అనుగుణంగా ప్రవర్తించినా కానీ టెంపరీ రిలీఫ్ వస్తుంది. మళ్ళీ వైద్యము జరిగినా, ప్రిస్క్రిప్షన్ ఇచ్చినా డాక్టర్ శరీరానికి ఇస్తాడు. కానీ శాంతిని ఇవ్వగలిగినటువంటి ఏకైక శక్తి, సుప్రీం సోల్ ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నారు అంటే గాడ్ ఈజ్ వన్ అంటూ ఉంటాం కదా, భగవాన్ ఒక్కరే అంటూ ఉంటాం కదా, సర్వశక్తివాన్ అంటూ ఉంటాం కదా, శాంతికా సాగర్ అన్నమాట. అయితే ఈ మనస్సుకి కావలసినటువంటి శక్తిని ఈ ప్రపంచం లోపల ఛార్జింగ్ చేయగలిగినటువంటి ఒక సుప్రీం పవర్, ఒక సుప్రీం ఎనర్జీ, సోలార్ ఎనర్జీ ఏ విధంగా మొత్తము ధరతి పైన, భూమిపైన ఉపయోగపడుతుందో, అలాగే ఆత్మకి కావలసినటువంటి శక్తిని సుప్రీం సోల్ అయినటువంటి తండ్రి పరంపిత పరమాత్మ మాత్రమే ఇవ్వగలరు అన్నమాట. అయితే దీనికోసం మనం కొంచెం ముందుకు వెళ్తే ఫస్ట్ గాడ్ ఉన్నారు. గాడ్ యొక్క క్వాలిటీస్ వచ్చేసి హీజ్ ఓషన్ ఆఫ్ లవ్ అని మనం వింటున్నాం, శాంతికా సాగర్ అని మనం విన్నాం, పురాణాలలో విన్నాము, శక్తికా సాగర్ అని విన్నాం, ప్రేమకా సాగర్ అని విన్నాము, సర్వశక్తియో మే సంపన్న అని విన్నాము, సృష్టిక రచయిత అని విన్నాము, ఆయన ఈ ప్రపంచంలో చేయగలిగిందంటూ ఏం లేదు అని విన్నాం. అయితే ఈ మనస్సుని ఛార్జ్ చేయగలిగినటువంటి ఏకైక సుప్రీం ఎనర్జీ సుప్రీం సోల్ మాత్రమే.
ఎలాగైతే భూమిని అంతటినీ కూడా ఛార్జ్ చేయగలిగినటువంటి సోలార్ ఎనర్జీ సన్, అలాగే నైట్ ఛానలైజ్ చేయగలిగినటువంటి ఒక ఎనర్జీ మూన్, అలాగే మనస్సుని ఆత్మని ఛార్జ్ చేయగలిగినటువంటి ఏకైక పవర్ వచ్చేసి సుప్రీం సోల్. సో ఫస్ట్ మన మీద మనం ఎక్స్పెరిమెంట్ చేసుకోవాలి. ఎలా ఎక్స్పెరిమెంట్ చేసుకోవాలి అంటే, నేను శాంత స్వరూప ఆత్మను, భలే అశాంతిగానే ఉన్నాను, డిస్టర్బెన్స్ లోపలే ఉన్నాను, టెన్షన్స్ లోపలే ఉన్నాను, కానీ ప్రశాంతంగా కూర్చొని ఒక నిమిషము నాకు నేను ఇదే డోస్ ఇచ్చుకోవాలి. నేను శాంత స్వరూప ఆత్మని, శాంతికా సాగర్, పరంపిత పరమాత్మ యొక్క సంతానాన్ని, తండ్రి నుంచి శాంతి యొక్క కిరణాలు పడుతూ ఉన్నాయి అని వీలున్నంత వరకు ప్రాక్టీస్. ఎలాగైతే డాక్టర్ ఎలాగైతే 3 సార్లు 4 సార్లు వేసుకోవాలి అని చెప్తారు, నిజంగా శాంతి నాకు కావాలి, దాని నెసెసిటీని నేను రియలైజ్ అయ్యాను అంటే 3-4 టైమ్స్, వీలంటే ఇంకా ఎక్కువ టైమ్స్ చేస్తూ ఉంటే డెఫినెట్గా డే టు డే లైఫ్ యాక్టివిటీస్ లోపల దీన్ని మనం ఎంకరేజ్ చేసుకోగలం. సెకండ్ వన్ వచ్చేసి ఇట్స్ ఇన్సైడ్ జాబ్. ఓకే, లోపల వెతకడము అనమాట. లోపల వెతకడము అంటే మనం కాన్షియస్గా కూర్చొని ఆ ఆలోచనని క్రియేట్ చేయాలి. నేను శాంత స్వరూప ఆత్మని, ఐఎమ్ ఏ పీస్ఫుల్ సోల్, నా కోసం నేను కమిట్మెంట్ చేసుకోవాలి. ఎటువంటి పరిస్థితి వచ్చినా ఏది ఏమైనా వీలున్నంత వరకు మైండ్ని స్టేబుల్గా పీస్ఫుల్గా ఉంచుకోవాలి. ఎందుకంటే ఇదంతా నా కోసం. ఒకటి నన్ను నేను కోల్పోతున్నాను, ఇంకొకటి ఆర్గాన్ మీద ఎఫెక్ట్ పడుతుంది, ఇంకొకటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంత నెసెసిటీస్ ఉన్నాయి కాబట్టి నా కోసం నేను కూర్చొని ఈ డోస్ని, ఈ మెడిసిన్ కానీ వేసుకున్నట్లయితే డెఫినెట్గా నేను శాంతిగా ఉండగలను. శాంత స్వరూప ఆత్మయే, బయట వెతకడం ఆపేస్తాను. ఇంకొకటి లీకేజ్ ఎక్కడవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో వాటర్ ట్యాంక్ ఉంది, ట్యాప్స్ అన్నింటి లోపల వస్తుంది, కానీ ఎక్కడైనా లీకేజ్ ఉంటే, వాటర్ ట్యాంక్ ఫిల్ అయినా కానీ లీకేజ్ ఉందనుకోండి, వాటర్ అంతా వేస్ట్ అయిపోతుంటాయి. వాటర్ అంతా వేస్ట్ అయిపోతుంది. వాటర్ ట్యాంక్ ఎప్పటికీ నిండదు. వాటర్ ట్యాంక్ ఎప్పటికీ నిండదు. అలాగే ఇక్కడ శాంతిన స్వధర్మం అని తెలిసిన ప్రతిరోజు శాంత స్వరూప ఆత్మని నేను డోస్ వేసుకున్నా, ఎక్కడ వేస్ట్గా పోతుంది, నా కోసం నేను టైం ఇచ్చుకొని ఎక్కడ ఎంత లీకేజ్ అవుతుంది, దీన్ని కొంచెం సేపు ప్రాక్టీస్ చేయాలి కొన్ని రోజులు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. నేను ఆరోగ్యంగా ఉండాలి అని నాకు అనిపిస్తే, నేను శాంతిని ఫీల్ అవ్వాలి, ఎక్స్పీరియన్స్ చేసుకోవాలి, ఈ ఫైనల్ అవుట్కమ్ని నేను నా లైఫ్లో సాధించాలి అని నేను అనుకుంటే డెఫినెట్గా మనం చేస్తాము అనమాట. అయితే ఇప్పటి వరకు మనము సెల్ఫ్ మేనేజ్మెంట్లో ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, స్పిరిచువల్ లెవెల్ చూసాము. తర్వాత నేను శాంత స్వరూప ఆత్మని అని చూసాము. స్వయం యొక్క రెండవ క్వాలిటీ, విశేషమైనటువంటి క్వాలిటీని పరిశీలన చేసి చూస్తే ఐఎమ్ ఏ హ్యాపీ సోల్. రెండవ రియలైజేషన్ ఏంటంటే, నేను సంతుష్ట స్వరూప ఆత్మని, సంతుష్టత నా లోపలే ఉన్నది. ఇదొక గ్రేట్ రియలైజేషన్ అనమాట. అందుకే ఫస్ట్ నుంచి మనకేం చెప్తూ వచ్చారు, నో థై సెల్ఫ్, స్వయం నీ గురించి నీవు తెలుసుకో. అంటే ఇన్ని సత్యాలు అనమాట. ఎందుకంటే సంతుష్టత గురించి ఎన్నో స్లోగన్స్ ఉన్నాయి. ఏం స్లోగన్స్ ఉన్నాయి? హ్యాపీనెస్ ఈజ్ ఏ, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కూడా ఇన్సైడ్ జాబ్, దీన్ని కూడా లోపల వెతకాలి, కాన్షియస్గా కూర్చొని క్రియేట్ చేయాలి. సెకండ్ వన్ వచ్చేసి హ్యాపీనెస్ ఇస్ ద హాఫ్ స్ట్రెంగ్త్, సంతోషమే సుగం బలం. థర్డ్ వన్ వచ్చేసి ఖుషి జైసా ఖురాక్ బి నహీ హై అని చెప్తూ ఉంటారు హిందీ లోపల. సంతోషం లాంటి మందు ఇంకొకటి లేదు. సంతుష్టంగా ఉంటే ఎన్నో రోగాలు కూడా నయమవుతాయి అని అనుకుంటున్నాము కాదు, రోగాలు నిజంగా నయమవుతాయి అనమాట. మనం సంతుష్టంగా ఉన్నప్పుడు బాడీ అటువంటి కెమికల్స్ని సీక్రెట్ చేస్తూ ఉంటుంది. మన హార్మోన్ సిస్టమ్ కూడా రెజువనేట్ అవుతుంది అనమాట. కాబట్టి అటువంటి పాజిటివ్ కెమికల్స్ అన్నీ కూడా సీక్రెట్ అవుతాయి. కానీ ఈరోజు హ్యాపీనెస్, ఎంత హ్యాపీగా ఉండగలం. చాలా మంది బ్యూటీ కోసం చాలా చేస్తూ ఉంటారు. హ్యాపీగా ఉండడం వల్ల ఫేస్ లో గ్లో వస్తుందని కూడా చెప్తూ ఉంటారు. హ్యాపీనెస్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. కానీ ఎంత హ్యాపీగా ఉండగలుగుతున్నాం? హ్యాపీగా ఉండడానికి మనం లాఫింగ్ క్లబ్స్ ఇలాంటివి వెళ్తూ ఉంటాం. హ్యాపీనెస్గా ఉండడం కోసం లాఫింగ్ క్లబ్స్కి వెళ్తూ ఉన్నాము. హ్యాపీనెస్గా ఉండడం కోసం ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నాము.
హ్యాపీగా ఉండడం కోసం ఎంత పార్టీస్ చేసుకుంటాము, పార్టీస్ చేస్తున్నాము, ఫంక్షన్స్ చేస్తూ ఉన్నాము, కానీ హ్యాపీగా కాన్స్టెంట్గా ఉండలేకపోతాం. హ్యాపీనెస్గా కాన్స్టెంట్గా ఉండలేకపోతున్నాము. కారణము లైఫ్ ఈజ్ ఏ రేస్ అయిపోయింది ఈరోజు. లైఫ్ ఈజ్ ఏ కాంపిటీషన్ అయిపోయింది. లైఫ్ ఈజ్ బిజీ అయిపోయింది. ఎందుకు చేస్తున్నాం ఇవన్నీ? మనం సంతుష్టత కోసం చేస్తున్నాం, కానీ సంతుష్టత ఉండడం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మెట్రోపాలిటన్ సిటీ లోపల ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ముంబై లోపల ఉన్నారు, హెవీ ట్రాఫిక్ జామ్ ఉంది, వెళ్తూ ఉన్నారు ఫాస్ట్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మిమ్మల్ని ఆపారు, ఆపి ఎందుకోసం వెళ్తున్నారు అంటే ఏం చెప్తారు? ఆఫీస్కి వెళ్తున్నారు, డెడ్ లైన్స్ ఉన్నాయి, ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఎందుకు ఆఫీస్కి వెళ్ళడం కోసం అంటే మంత్లీ శాలరీ వస్తుంది. మంత్లీ శాలరీ వస్తే ఏం చేస్తారు? మన అవసరాలు తీర్చుకుంటాము, రెస్పాన్సిబిలిటీస్ ఫిల్ అవుతాయి. సో మొత్తం ఫైనల్ అవుట్ కోసం ఇవన్నీ చేయడం వల్ల మీకేమొస్తుంది అంటే హ్యాపీనెస్. ఓకే, ఈరోజు ఫాస్ట్గా వెళ్తున్నటువంటి వాళ్ళని ఎవరిని అడిగినా కానీ దేనికోసం చేస్తున్నాము అంటే అవుట్కమ్, ఫైనల్ అవుట్కమ్ సంతుష్టత. కానీ సంతుష్టంగా ఉండలేకపోతున్నాం. ఎందుకని? ప్రతి విషయాన్ని కూడా బయట వెతుకుతూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న విషయం చెప్పాలి అంటే, ఏదో చేస్తే సంతోషం లభిస్తుంది అనే ప్రిన్సిపల్ని పక్కన పెట్టేసి నేను సంతుష్టంగా ఉండి ఏ పనైనా చేయగలను అనే ప్రిన్సిపల్ని చేంజ్ చేయాలి అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ర్యాంక్ వస్తే నేను సంతోషంగా ఉంటాను, ఏదో బిజినెస్ పెడితే నేను సంతోషంగా ఉంటాను, లేదా మా కుమార్తె వివాహం అయితే నేను సంతోషంగా ఉంటాను, లేదా బిల్డింగ్ కడితే నేను సంతోషంగా ఉంటాను, లేదా క్లాస్లో అందరికంటే బ్యూటీగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను, లేదా ఈ స్ట్రీట్ లోపల అందరికంటే హైగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను. అంటే కండిషన్ అయిపోయింది హ్యాపీనెస్. ఇది అయితే నేను సంతోషంగా ఉంటాను, ఇది ఇలా జరిగితే నేను సంతోషంగా ఉంటాను, ఈ పర్సన్ని నాకు అనుగుణంగా మౌల్డ్ చేసుకోగలిగితే నేను సంతోషంగా ఉంటాను, నేను అనుకున్నది జరిగితే హ్యాపీగా ఉంటాను. ఓకేనా? కానీ అది జరుగుతుంది, జరగదు, బయట పరిస్థితులన్నీ నా చేతిలో ఉన్నాయా? నిజంగా నేను అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందా? మన ప్రాబ్లమ్స్, మన వర్క్స్, మన అవుట్కమ్స్ మన చేతుల్లో ఉంటాయి, కానీ వేరే వాళ్ళు సిచ్యువేషన్స్ అనేవి మన చేతిలో లోపల ఉండవు. కాబట్టి ప్రిన్సిపల్స్ చేంజ్. నేను సంతుష్టంగా ఉండి ఏ కార్యమైనా చేయాలి. ఈ సంతోషాన్ని ఏమంటామంటే కండిషనల్ హ్యాపీనెస్, లిమిటెడ్ హ్యాపీనెస్. కండిషన్ హ్యాపీనెస్ అనేది దేని మీద బేస్ చేసాము? కండిషన్ మీద బేస్ చేసాము అనమాట. కండిషన్, షరతు. నువ్వు ఇలా చెప్పింది చేస్తేనే నీకు ఏది కావాలంటే నేను అది ఇస్తాను అని పిల్లలకి ఎన్నో కండిషన్స్ పెడతాం కదా. అలాగే ఏదైతే సంతోషమే సగం బలం అని చెప్తున్నామో, ఏదైతే సంతోషం లాంటి ఔషధం లేదని చెప్తున్నామో, ఏదైతే ప్రతి సెకండ్ సంతోషంగా ఉండి చేయాలో ఆ హ్యాపీనెస్ ఈరోజు న్యాచురల్ ఫ్లో లేదు. ఒక నదీ ప్రవాహం ఎలా ఉంటుంది, దాన్ని ఎవరు ఆపలేరు, న్యాచురల్ ఫ్లో అనమాట. అలాగే జీవితం అనేది న్యాచురల్ ఫ్లో ఆఫ్ రివర్. మన లోపల ఉన్నటువంటి క్వాలిటీస్ అన్నీ అలా న్యాచురల్గా ఫ్లో అవ్వాలి. కానీ ఈరోజు మన సంతోషాన్ని ఏం చేస్తున్నామంటే కండిషన్ మీద బేస్ చేస్తున్నాం. ఇది జరిగితే నేను సంతోషంగా ఉండు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ రియలైజేషన్. ఫస్ట్ కండిషనల్ హ్యాపీనెస్ని వదిలేసి అన్కండిషనల్ హ్యాపీనెస్. కండిషన్ మీద బేస్ చేయొద్దు సంతోషాన్ని. ఏదో జరిగితే సంతుష్టంగా ఉండద్దు. సంతుష్టంగా ఉండి మన ఇంటెలెక్ట్ ఎలా అయిపోయింది అంటే మనం అలాగే ఆలోచిస్తున్నాం. అంటే సంథింగ్ నాకు ఇది దొరికితే నేను హ్యాపీగా ఉంటాను, నాకు ఇది ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. ఇన్ కేస్ ఆఫ్ దొరకకపోతే, సో దొరకలేనప్పుడు హ్యాపీగా ఎలా ఉండగలగాలి? ఎలా ఉండగలను అనే ప్రశ్న వచ్చినప్పుడు స్వయాన్ని మనం ప్రశ్నించుకోవాలి. అన్నీ నా కంట్రోల్ లోపల ఉండవు. నా చేతి లోపల, నా అదుపు లోపల లేనటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. సామెత కూడా ఉంది కదా ఇంగ్లీష్లో, మ్యాన్ ప్రపోజెస్ బట్ గాడ్ డిస్పోజెస్. మనిషి ఒకటి తలుస్తాడు, దైవం ఇంకొకటి చేస్తుంది. మనం ఫ్యూచర్ని, వీటన్నింటినీ, మనం డెస్టినీని మనం ప్రెడిక్ట్ చేయలేము, ఊహించలేము అనమాట. చిన్న చిన్న విషయాలు. నేను మంచి ప్రోగ్రామ్, మంచి షో చూస్తున్నాను, సడన్గా లైట్స్ ఆఫ్ అయిపోయాయి, కరెంట్ లేదు. సో ఆ సిచ్యువేషన్లో హ్యాపీనెస్ పోతుంది. ఎందుకని హ్యాపీ? కండిషన్. హ్యాపీనెస్ని దేని మీద బేస్ చేసుకున్నారు? మంచి టీవీ షో చూస్తేనే హ్యాపీనెస్,
ఏసీ ఆఫ్ అయిపోయింది. సో కండిషన్ ఏసీ మీద బేస్ చేసుకున్నాం. ఓకే, వస్తువులన్నింటినీ ఉపయోగించుకుందాము, ఏసీని ఉపయోగించుకుందాము, టీవీని ఉపయోగించుకుందాము, పర్సన్స్తో సఖ్యంగా ఉందాము. కానీ కండిషనల్ హ్యాపీనెస్ ప్లేస్ లోపల అన్కండిషనల్ హ్యాపీనెస్, కండిషన్ మీద బేస్ అవ్వకుండా న్యాచురల్గా నేను సంతుష్ట స్వరూప ఆత్మని, సంతుష్టత నా స్వధర్మము, సంతుష్టత గాడ్ నాకు ఇచ్చినటువంటి ఒక గ్రేట్ రిసోర్స్. ఏ విధంగా మా మదర్ నాకు ఈ శరీరం ఇచ్చారో అలాగే సంతుష్టత నా దగ్గర ఉన్నటువంటి ఒక గ్రేట్ రిసోర్స్. అన్నింటికంటే ఈ ప్రపంచం లోపల గివ్ హ్యాపీనెస్, బీ హ్యాపీనెస్, టేక్ హ్యాపీనెస్, డిస్ట్రిబ్యూట్ హ్యాపీనెస్. ఇది కమిట్మెంట్ చేసుకుందాం. మనం ఏదైనా ఫంక్షన్ చేసామనుకోండి, స్వీట్స్ పంచుతాము. స్వీట్స్ వల్ల షుగర్ వస్తుంది అని తెలుసు కూడా స్వీట్స్ పంచుతాము. అలాగే లోపల ఉన్నటువంటి ఇన్నర్ క్వాలిటీస్, గివ్ దట్ క్వాలిటీ. హ్యాపీనెస్గా ఉండడం, హ్యాపీనెస్ని పంచడం, ఇది లైఫ్ ప్రిన్సిపల్గా చేసుకుంటే పని జరిగితే ఓకే సంతోషంగా ఉంటాం, పని జరగకపోయినా సంతుష్టంగా ఉంటాము. పని జరగలేదు ఓకే, కానీ మైండ్ స్టేబుల్గా ఉంటే ఎందుకు జరగలేదు నేను రీజన్స్ని ఫైండ్ అవుట్ చేయగలను కదా, ఆ రీజన్స్ని నేను రెక్టిఫై చేయగలను కదా, ఇంకొక ప్రోగ్రామ్ని నేను చార్ట్ అవుట్ చేయగలను కదా. సో కండిషనల్ హ్యాపీనెస్ని వదిలేసి ఇట్స్ మై న్యాచురల్ రిసోర్ట్స్. అన్కండిషనల్ హ్యాపీగా ఉన్నట్లయితే సంతుష్టత యొక్క ఎఫెక్ట్ శరీరం యొక్క జీర్ణ వ్యవస్థ పైన పడుతుంది, డైజెస్టివ్ సిస్టమ్ పైన పడుతుంది. అందుకే భోజనం చేసేటప్పుడు మూడ్ ఆఫ్తో తినకూడదు, టెన్షన్తో తినకూడదు, ఏదో అవుతుంది అని తినకూడదు. అలా తింటే ఏమవుతుంది, అలా తింటే మన జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యాధులు వస్తాయి అన్నమాట. గ్యాస్, బీపీ, గ్యాస్ ఇలాంటివన్నీ కూడా ఫామ్ అవుతాయి. అందుకే సంతుష్టతోనే భోజనం చేయాలి, సంతుష్టతతోనే ఇతరులకి కూడా భోజనాన్ని తినిపించాలి అన్నమాట. ఇవి కండిషన్, ఇవన్నీ కూడా తెలుసు. ఈరోజు మనం చూసాము, ఒక పెద్ద మ్యారేజ్ ఫంక్షన్ జరుగుతుంది, చాలా ఖర్చు పెట్టి చేస్తున్నారు, 108 రకాలకు పైగా పిండి వంటలు వండి చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తూ ఉన్నారు అంటే ఏం చెప్తారు? అందరూ హ్యాపీగా ఉండాలి, మనం కూడా హ్యాపీగా, స్వయం హ్యాపీగా ఉండాలి. మనం చేసే ప్రతి పని. ఈరోజు స్కూల్స్ లోపలికి పిల్లల్ని పంపిస్తూ ఉన్నాం, ఐఐటి స్కూల్సే ప్రిఫర్ చేస్తూ ఉన్నాం. చిన్నప్పటి నుంచి ఐఐటి ఫౌండేషన్ ఉన్నటువంటి స్కూల్స్నే ప్రిఫర్ చేస్తూ ఉన్నాం, సెంట్రల్ సిలబస్ ఉన్నటువంటి స్కూల్స్నే ప్రిఫర్ చేస్తున్నాం. ఎందుకు ఇంత శ్రమ చేస్తున్నారు అంటే ఏం చెప్తాం? పిల్లల ఫ్యూచర్ బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని. అంటే ఎప్పుడో ఫ్యూచర్ హ్యాపీనెస్ కోసం ఇదంతా చేస్తున్నప్పుడు ప్రతి సెకండ్ హ్యాపీగా ఎందుకు ఉండలేము? ఫర్ ఎగ్జాంపుల్, ఒక రోజుకి వచ్చేసి 24 అవర్స్, ఒక గంటకు వచ్చేసి 3600 సెకండ్స్. ఒక నిమిషానికి 60 సెకండ్లు కదా, ఒక గంటకి 60 నిమిషాలు. ఒక గంటకు వచ్చేసి 3600 సెకండ్స్. ఒక రోజుకు వచ్చేసి 24 గంటలు. 24 గంటలు 3600 సెకండ్స్ కానీ మనం మల్టిప్లై చేస్తే 86,400 సెకండ్స్. 86,400 సెకండ్స్ లోపల ఎన్ని సెకండ్స్ నేను హ్యాపీగా ఉంటున్నాను, ఎన్ని సెకండ్స్ నేను పీస్ఫుల్గా ఉంటున్నాను, ఎన్ని సెకండ్స్ నేను క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేస్తున్నాను, ఎంత సెకండ్ పర్పస్ఫుల్ లైఫ్. ప్రతి క్షణం నా లైఫ్, నా లైఫ్, నా లైఫ్, నా లైఫ్ అంటున్నాం కదా. నా లైఫ్ని పీస్తో, హ్యాపీనెస్తో నేను ఎందుకు డిజైన్ చేయకూడదు? డాక్టర్ ఎక్కడో బయట ప్రతిసారి ప్రిస్క్రిప్షన్ హ్యాపీనెస్కి ఇచ్చే బదులు నాకు నేను ప్రిస్క్రిప్షన్ హ్యాపీనెస్ ఎందుకు ఇచ్చుకోకూడదు? కాబట్టి సంతుష్టత అనేది నా యొక్క స్వధర్మము, సంతుష్టత అనేది నా లోపలే ఉంది. కాబట్టి సంతుష్టతని నేను ఎందుకు కోల్పోతున్నాను అంటే ఈరోజు మెయిన్ లైఫ్ ఈజ్ ఏ రేస్, లైఫ్ ఈజ్ ఏ కాంపిటీషన్ అయిపోయింది. ప్రతిదీ కూడా వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, నేను ఓకే సంపాదిస్తున్నాను, నేను 10,000 సంపాదిస్తున్నాను, కానీ ఎదుటి వ్యక్తి 12,000 సంపాదిస్తున్నాడు అనగానే మన హ్యాపీనెస్ పోతుంది. పిల్లల ఎగ్జామినేషన్ లోపల 97 మార్క్స్ వచ్చాయి, కానీ వాళ్ళకి 98 మార్క్స్ వచ్చాయని తెలియగానే సంతోషం పోతుంది. మా పిల్లలు యుఎస్ఏలో ఉన్నారు, కానీ ఎదుటి వ్యక్తి పిల్లలు యుఎస్ఏ కంటే, కాలిఫోర్నియా కంటే ఇంకా పైన ఉన్నారు అని కంపేర్ చేసుకుంటే సంతోషం పోతుంది. ఈరోజు సంతోషం కోసమే కదా జీవితం తీసుకున్నాం, కానీ లైఫ్ ఎలా అయిపోయింది? హార్స్ రేస్ లాగా, మోటార్ బైక్ రేస్ లాగా ఈరోజు లైఫ్ కూడా ఎలాగైపోయింది? రేస్ లాగా అయిపోయింది. ఇవన్నీ అవసరం, కానీ దాంతోపాటు కండిషనల్ హ్యాపీనెస్ కాకుండా
న్యాచురల్ అన్కండిషనల్ హ్యాపీనెస్ లోపల ఉన్నట్లయితే, ఎందుకంటే మన ప్రతి గుణం ప్రతి క్వాలిటీ శరీరం పైన పడుతూ ఉంది. ముఖ్యంగా పేట్కి సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, జీర్ణ వ్యవస్థ పైన పడుతూ ఉంది. సంతుష్టతతోనే భోజనం చేయాలి, సంతుష్టతోనే ఉండాలి. సంతోషంతో ఏదైనా కార్యం చేస్తే ఎందుకు జరగదు? తప్పకుండా సక్సెస్ అవుతుంది. కానీ ఇంకొకటి, సంతోషం కోల్పోవడానికి కారణం ఏంటి? మన పండు డిజైర్స్. ఈరోజు ఎప్పుడూ లేనంతగా కోరికలు పెరిగిపోతూ ఉన్నాయి. మనం అంతకుముందు కూడా చూసాము, నీడ్స్ ఏంటి, వాంట్స్ ఏంటి, మన నెసెసిటీస్ ఏంటి, మన కోరికలు ఏంటి, మన అవసరాలు ఏంటి, మన కోరికలు ఏంటి. బేరీస్ వేసి చూసుకుంటే అవసరాలతో మనం జీవించగలిగితే సంతుష్టంగానే ఉండగలుగుతాం. కానీ కోరికలని ఎక్కువగా పెంచుకోవడం కారణంగా సంతుష్టతని కూడా కోల్పోతూ ఉన్నాము అన్నమాట. కాబట్టి సంతుష్టతంగా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్మెంట్, చీర్ఫుల్నెస్. నాకు ఏదైతే దొరికిందో దాంతో నేను సంతుష్టంగా ఉండడం చేసుకోగలిగితే సంతుష్టత వలన ముందు మైండ్ స్టేబుల్ అవుతుంది. అకే సంతుష్టత అంటున్నారు. ఈ సంతుష్టత మన లోపల ఏ రకంగా పెంపొందించుకోగలము, ఏ రకంగా ఇంప్రూవ్ చేసుకోగలం? ఈ సంతుష్టతని మనం ఏ రకంగా ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ కంపారిజన్ మానుకోవాలి. ఇతరులతో కంపారిజన్ మానుకొని స్వయం నీతో నువ్వు కంపేర్ చేసుకో. స్వయం నాతో నేను కంపేర్ చేసుకోవడం ఏంటి అంటే, ఇందాక మనం చూసాం, ఒక రోజుకి వచ్చేసి 86,400 సెకండ్స్, 86,400 సెకండ్స్ అన్నప్పుడు ఫస్ట్ క్వశ్చన్ నాకు నేను వేసుకుంటున్నాను, నేను ఎన్ని సెకండ్స్ హ్యాపీగా ఉంటున్నాను? సంతోషం కోసమే నేను ఏ కార్యమైనా చేస్తున్నాను, ప్రతి కార్యం సంతోషంతో నేను ఎందుకు చేయకూడదు? సెకండ్ క్వశ్చన్. సో కండిషనల్ ప్లేస్లో అన్కండిషనల్. అక్కయ్య, మీరు ప్రతి కార్యం సంతోషంగా ఉండి చేయాలి, సంతోషం కోసం ఆ కార్యం చేస్తున్నాం అంటున్నారు కదా. కొన్ని పనులు ఉంటాయి మనకి ఇష్టం ఉండవు కానీ చేయాల్సి వస్తుంది. మేబీ జాబ్ పర్పస్ కావచ్చు, మేబీ ప్రొఫెషనల్గా కావచ్చు, లేకపోతే ఇంట్లో వాళ్ళ ఒత్తిడి వల్ల కావచ్చు. కొన్ని పనులు ఉంటాయి ఇష్టంగా చేస్తాం, కొన్ని పనులు ఉంటాయి దానివల్ల ప్లస్ మైనస్ ఏమి ఉండదు, కాకపోతే మనకి ఇష్టం ఉండదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా మంది ఫేస్ అవుతూ ఉంటారు. అలాంటి టైంలో ఏం చేయాలంటారు? అలాంటి టైంలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్. ఓకే. ఇతరుల ప్రెషర్ మీద కాకుండా, ఇతరుల డిమాండ్ మీద కాకుండా, ఇతరుల యొక్క ఎక్స్పెక్టేషన్స్ మీద కాకుండా ఫస్ట్ నేను స్వయంగా సంతుష్టంగా ఉండగలిగితే ఆ కార్యం చేయడం బెటర్. అది స్వయానికి స్వయం పరిశీలించుకోవాలి. ఇంకొకటి, స్వయానికి స్వయం పరిశీలించుకొని ఈ కార్యం చేస్తేనే నేను సంతుష్టంగా ఉండగలను, ఇతరులకి సంతుష్టతని పంచగలను, దీనివల్ల నాకు ఏం నెగటివ్ ఎఫెక్ట్ ఉండదు అనుకుంటే తప్పకుండా చేయడం బెటర్. అది ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. సెకండ్ ఆప్షన్ వచ్చేసి వేరే వాళ్ళ ప్రెజర్స్తో ఏ కార్యము కూడా చేయొద్దు. చేస్తే దానివల్ల ఏమవుతుంది అంటే మూడ్ ఆఫ్, అప్సెట్నెస్ ఇవన్నీ అవుతూ ఉంటాయి. థర్డ్ వచ్చేసి కొన్ని కార్యాలు మనం చేస్తూ ఉంటాము, కొన్ని పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి, కొన్ని ఏ రిజల్ట్ ఉండవు, న్యూట్రల్గా ఉంటాయి. ఓకేనా? మనం ఫస్ట్ నుంచి ఏం చూస్తున్నాము అంటే సిచ్యువేషన్ని హ్యాపీనెస్తో బేస్ చేయొద్దు, బయట పరిస్థితిని హ్యాపీనెస్తో బేస్ చేయొద్దు. హ్యాపీగా ఉండి నీ న్యాచురల్ క్వాలిటీ, అది నీ సంపద. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్థూలమైన సంపద, మీ దగ్గర గోల్డ్ చాలా ఉంది, మీ దగ్గర జ్యువెలరీ చాలా ఉంది, ఎక్కువ ఏం చేస్తారు? దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు కదా. మీ బ్యాంక్ లోపల గోల్డ్, బంగారం చాలా ఉంది, జ్యువెలరీ చాలా ఉంది, మనీ చాలా ఉంది, దాన్ని ఏం చేస్తారు? ఎక్స్ప్రెస్ చేస్తారు, అవునా కదా? అలాగే ఫస్ట్ సంతుష్టంగా ఉండి ఎక్స్ప్రెస్, ఎందుకంటే ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నమాట. మనం సంతుష్టంగా ఉంటే మన ఫేస్ లోపల ఆటోమేటిక్గానే గ్లోనెస్ పెరుగుతుంది. సంతుష్టంగా లేకపోతే ముఖం ఎలా ఉంటుంది? క్వశ్చన్ మార్కునా? సో గాడ్ గిఫ్ట్నా, సంతుష్టత, సుఖము, శాంతి, ఆనందము ఇవన్నీ గాడ్ మనకి గిఫ్ట్గా ఇచ్చారు. ఇంత పెద్ద యూనివర్స్ని గాడ్ క్రియేట్ చేశారు దేనికోసం? సంతుష్టంగా ఉండడం కోసం కదా. సో మనం ఇందాక శాంతి ఏ విధంగా ఇన్సైడ్ జాబో, సంతుష్టత కూడా ఇన్సైడ్ జాబో. కండిషన్ చేయొద్దు సంతుష్టతని, ఎందుకంటే ఇది చాలా పెద్ద వరం. ఈ ప్రపంచంలో అత్యధిక ఐశ్వర్యవంతుడు ఎవరు అంటే, ఎవరు సంతుష్టంగా ఉండగలరు, ఎవరు సుఖంగా ఉండగలరు, ఎవరు సంతుష్టతని పంచుతారో, ఎవరు సుఖాన్ని పంచుతారో, ఎవరు ఆనందాన్ని పంచుతారో, హీఈస్ ద బెస్ట్ 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 బిలియనర్. అందుకే కావచ్చు అక్కయ్య, బర్త్డేస్కి కూడా మనం హ్యాపీ బర్త్డే అంటాం.
బర్త్డేస్కి కాదు, ఈరోజు హ్యాపీ బర్త్డే అంటాం, ఫెస్టివల్స్కి కూడా హ్యాపీ ఉగాది, హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ దివాళీ, ఇవన్నీ హ్యాపీ హ్యాపీ అని అంటున్నాము. కానీ వీటన్నింటినీ కూడా ఫెస్టివల్స్కి పరిమితం చేస్తున్నాం, కార్డ్స్కి పరిమితం చేస్తున్నాము, లేదా మొబైల్ మెసేజెస్కి పరిమితం చేస్తున్నాము, లేదా చాట్ లోపల ఇంటర్నెట్ లోపల ఈమెయిల్స్కి పరిమితం చేస్తున్నాము. కానీ డే టు డే లైఫ్ యాక్టివిటీస్ లోపలికి వచ్చినప్పుడు సంతుష్టతని క్వశ్చన్ వేసుకుంటున్నాము. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి లోపల నేను సంతుష్టంగా ఉండగలనా అని. అందుకే ఎవరైనా ఎప్పుడైనా హ్యాపీగా నవ్వుతూ ఉంటే అరే ఈరోజు మీరు చాలా హ్యాపీగా ఉన్నారు అని అంటారు. పర్టికులర్ రీజన్ ఏంటి? మనం పొరపాటున సంతోషంగా ఉంటే సంతోషంగానే ఉంటున్నాం, సంతోషంగా ఉంటే మీరు ఎందుకు ఈరోజు సంతోషంగా ఉన్నారు, కారణం ఏంటి, ఏం సాధించారు, ఏదైనా మీకు లాటరీ దొరికిందా, పర్టికులర్ రీజన్ ఏంటి అంటే మననిది, మన రిసోర్స్, మన మెంటల్ రిసోర్స్, ఇట్స్ గాడ్స్ గిఫ్ట్. దీనికోసం ఎంటైర్ యూనివర్స్ క్రియేట్ చేయబడింది, దీనికోసం లాఫింగ్ క్లబ్స్, దీనికోసం కొన్ని పాజిటివ్ కెమికల్స్ క్రియేట్ అవుతున్నాయి, దీనికోసం మన పేట్కి సిస్టమ్, జీర్ణ వ్యవస్థ పైన ఎఫెక్ట్ అవుతుంది. స్వీట్స్ ఎలా పంచుతున్నామో హ్యాపీనెస్ని డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం కమిట్మెంట్ చేసుకోవాలి. సో సంతోషంగా ఉండలేకపోతున్నాను. సో నిజంగానే కాలం మారిపోయింది. ఎలా మారింది కాలము? నా లోపల ఉన్నటువంటి రిసోర్సెస్ని ఫైండ్ అవుట్ చేసి స్వయం నా కోసం నాకు టైం ఇచ్చుకోవడం, ఇది స్వార్థం అయితే కాదు. నా కోసం నాకు టైం ఇచ్చుకోవడం స్వార్థం అయితే కాదు. నేను సంతోషంగా ఉంటేనే కదా అందరినీ సంతుష్టపరచగలను. సో సంతుష్టతని నేను ఫాలో అవడం కాదు, సంతుష్టత నన్ను ఫాలో అవ్వాలి అంటే డెఫినెట్గా నా కోసం నేను టైం ఇచ్చుకోవాలి. అలాగే ఐఎమ్ ఏ హ్యాపీ సోల్. ఓకే, ఈరోజు పెడుతూ ఉంటారు కదా హ్యాపీ హోమ్ అని. హ్యాపీ హోమ్ అంటే ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలి అంటే, ఇల్లు సంతోషంగా ఉండాలి అంటే ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలి, ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలంటే ఇంట్లో ఉన్న ప్రతి మెంబర్ సంతోషంగా ఉండాలి, ప్రతి మెంబర్ సంతోషంగా ఉండాలి అంటే మన కాన్షియస్నెస్, మన మైండ్ అనేది సంతోషంగా ఉండాలి. మైండ్ సంతోషంగా ఉంటే ప్రతిదీ సంతోషంగా ఉండాలి. శరీరం ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది, కానీ మనస్సు బాగలేకపోతే ఈ కప్పును తీసుకొని అక్కడ లిఫ్ట్ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది సంతోషంగా లేకపోతే. ఈవెన్ ఒక పేపర్ ఇక్కడ పడింది, సంతోషంగా లేకపోతే ఈ పేపర్ని తీయడానికి కూడా మనకు మనసు అనిపించదు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్లోనే మనం సంతుష్టతని కోల్పోతున్నాం, ఎన్నో పనులు చేయకపోతున్నాము. కాబట్టి అది ఒక గొప్ప పెద్ద నిధి. అందుకే మనకి భక్తి లోపల కూడా చూపిస్తారు, శేషశయ్య పైన విష్ణుమూర్తిని ఎలా నిద్రించినట్లు చూపిస్తారు, తను సదా ఏ ఆనందంలో ఉన్నట్లు చూపిస్తారు, సదా అతీంద్రియ సుఖ, అతీంద్రియ ఆనంద్, అలౌకికమైనటువంటి ఆనందం లోపల ఉన్నట్లు చూపిస్తారు. అయితే మనం పూజ చేస్తున్నాం, ఆరాధిస్తున్నాం, ఆస్వాదిస్తున్నాం, కానీ ఆ సంతోషాన్ని మన లోపల తెచ్చుకోలేకపోతున్నాను, స్వయం నా లోపల తెచ్చుకోలేకపోతున్నాను, నా డే టు డే యాక్టివ్స్ లోపల నేను అప్లై చేయలేకపోతూ ఉన్నాను అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇక సమయం వచ్చేసింది, బయట వెతకడం కాదు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచుకోవడం కోసం స్థూల వస్తువులతో కంపేర్ చేసుకోవడం కాదు. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా కంపారిజన్ ఇతరులతో చేయొద్దు, స్వయం నాతో నేను కంపారిజన్, ఇన్నర్ బ్యూటీతో కంపారిజన్ అన్నమాట. నేను పెట్టుకున్నటువంటి టార్గెట్స్ని, గోల్స్ని నేను రీచ్ అవుతున్నానా లేదా, నా లోపల ఉన్నటువంటి పొటెన్షియల్ ఉంది, శక్తి ఉంది, ఇన్ఫినిట్ పొటెన్షియల్ని నేను రైట్ టైంలో యూజ్ చేస్తున్నానా లేదా, ప్రతిదీ నాతో నేను. ఇవన్నీ జరగాలి అంటే మనం కంపల్సరీగా స్వయం గురించి తెలుసుకోవాలి. స్వయం గురించి తెలుసుకుంటేనే ఈ శక్తులన్నింటి గురించి కూడా తెలుసుకోగలను. అవసరం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు వీటన్నింటినీ నేను ఎక్స్ట్రాక్ట్ చేసి యూజ్ చేయగలను అన్నమాట. ఓకే అక్కయ్య, చాలా చక్కగా చెప్పారు. మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఓం శాంతి. ఓం శాంతి. అయితే సంతుష్టత, శాంతి ఇవన్నీ వినడానికి చాలా బాగుంటాయి, కానీ డే టు డే లైఫ్లో తెచ్చుకోవడం చాలా కష్టం అనిపిస్తుంది. మనం ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండి ప్రతి సాధనం పైన కూడా అత్యధిక వ్యామోహం పెట్టుకోకుండా దాన్ని యూజ్ చేసుకుంటూ సంతుష్టంగా ఉండాలి, సంతుష్టంగా ఉంటూ పని చేయాలి. హ్యాపీనెస్ ఈజ్ న్యాచురల్. ఇది న్యాచురల్, మన లోపల ఉన్న ఒక మంచి రిసోర్స్. సో దీన్ని యూజ్ చేసుకుంటూ అందరూ హ్యాపీగా ఉంటారని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం. అంతవరకు సెలవు. ఓం శాంతి.